హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజప్రియ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. అండ్ చాలా మంది అనుకుంటున్నారు మేము ప్రీవియస్ వీడియోస్ పెట్టిందంతా కూడా మేము వెడ్డింగ్ బిఫోర్ జరిగినవి. సో మాకు టైం దొరక్క మేము అప్పుడంతా పెట్టలేదు. యాక్చువల్లీ మీ తర్వాత కూడా పెడదామనే ఆలోచనలో మనం లేము అసలు. కానీ చాలామంది కమెంట్స్ చేసి చాలామంది అడిగారనమాట, అసలు వెడ్డింగ్ ఎవరు చేశారు, ఎక్స్పీరియన్స్ ఏం చేశారు, మీరు చెప్తే కదా మాకు కూడా తెలుస్తుంది, మాకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్పి అడిగారు కాబట్టి చేసాము. అండ్ ఓకే, మేము కూడా ఎందుకు చెప్దాం అనుకున్నామంటే అది ఒక పార్ట్ మా లవ్లో అండ్ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో. సో దానివల్ల మేము చెప్పాము, అంతేగాని ఇంకా అంతకు మించి అందులో ఏమీ లేదు. అండ్ మా ఫ్యామిలీస్లో కానీ మాలో కానీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేదు. మా ఇన్లాస్ నుంచి అవ్వినా అది మా మమ్మీ వాళ్ళ డాడీ సైడ్ నుంచి, మా పేరెంట్స్ సైడ్ నుంచి అవ్వనివ్వండి, మా ఇన్లాస్ నుంచైనా మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి లేవు. అండ్ సో అడుగుతున్న కామెంట్స్ అన్నిటికీ నేను రెస్పాండ్ అనేది అయ్యాను. అండ్ ఫ్లవర్స్కి కూడా చాలామంది అడిగారు అనమాట, పువ్వులు లేవు కదా ఇప్పుడు, పోనీ లేకపోతే ఇంకేమైంది పదే చెప్పకని ఒక కమెంట్ చూసాను. యాక్చువల్లీ నేను వెడ్డింగ్ వీడియో పెట్టినప్పుడు అండ్ కొన్ని రీల్స్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఇంతమంది అడిగారు, కనీసం వెడ్డింగ్కి ఫ్లవర్స్ కూడా పెట్టుకోలేదా, ప్లాస్టిక్ ఎందుకు పెట్టుకొని మీరే అడిగిన తర్వాత మరి నేను ఆన్సర్ చేస్తే మళ్ళీ ఇది ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు, ఎందుకు ఇప్పుడు అది చెప్పాల్సిన, ఎందుకు అంత అవసరం ఏముంది అని మీరే అంటారు. సో అది చాలా పని. సో అక్కడ రీజన్ అయ్యింది కాబట్టి నేను చెప్పాలి, లేదంటే నార్మల్గా అయితే నేను చెప్పను అసలు. సో ఏదైనా నేను ఎప్పుడైనా దేనికైనా మనం మాట్లాడామంటే ఒకళ్ళు అడుగుతున్నారు చూసే నేను ఆన్సర్ చేశాను అంతే. అండ్ హెయిర్ కేర్ వీడియో కూడా చాలామంది అడుగుతున్నారు, సో అది కూడా మేము చేస్తాం త్వరలో. ఎలా చేయాలనేది మాకు అర్థం కావట్లేదు, బికాజ్ మా హెయిర్ కేర్ వీడియో మాకు చాలా పొడవు అయ్యింది కదా అంట. సో దాన్ని ఎప్పుడు ఒక్కసారి కూడా తలకు కనీసం కొంచెం నూనె కూడా రాయలేదు. చేశారు, నువ్వు ఒకసారి రాసావులే, పోలే ఒకసారి కదా. సో అది గాయస్. అండ్ కార్లో ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, సో దానికి కూడా ఆన్సర్ ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్లీ మాకు మాట్లాడడానికి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. తేజ చాలా షై పర్సన్. ఏంటంటే కాదు, లైటింగ్ తక్కువ ఉంటది. తర్వాత ఏంటంటే మా ఇంట్లో కొంచెం వాయిస్ అనేది వస్తుంది అనమాట. ఇంకోటి నాకు వీడియోస్ చేయాలంటే కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొంచెం షై అనేది ఉంది. నేను బ్లాగింగ్ అనేది ఇంకా చేయలేకపోతున్నా. సో నాకు కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత మేము వీడియోస్ చేయడం కాకపోతే, ఎందుకంటే అక్కడ లైటింగ్ మా ఇన్లాస్ హౌస్లోని లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అదంతా సెట్ చేసి చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అందుకే కార్లోని కంటిన్యూ చేస్తున్నాం. కార్లో చేస్తున్నప్పుడు మేము మా ఇన్లాస్ దగ్గర ఉంటున్నట్టు, మా ఇంటి దగ్గర చేసుకున్నవి మా ఇంటి దగ్గర మాకు వ్లాగ్స్ చేయడానికి అవ్వడం లేదు. సో అందుకే ఇంక ఇలా చేస్తున్నాము ప్రెజెంట్కి. సో నెక్స్ట్ ఎలా చేయాలని మేము అది ప్లాన్ చేస్తాము. సో ఓకే, ఇప్పుడు ఇంకా ఇదంతా మనం వదిలేస్తే చాలామంది అడిగింది ఏంటంటే ప్రియానా పేరు ప్రియానా, నీ పేరు సుప్రియానా, తేజానా తేజేష? నా పేరు తేజేష్. మా హస్బెండ్ నేమ్ తేజేష్. కొందరు తేజేష్ అని పిలుస్తారు, కొందరు తేజ అని పిలుస్తారు, కొందరు తేజ అని పిలుస్తారు. మూడిట్లకి పలుకుతాను. మూడు నాయే, మూడు నీవే. ఒక మనిషికి ఎన్ని పేర్లైనా ఉంటాయి. నాకైతే యాక్చువల్లీ ఒకటే పేరు, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక్కటే పేరు, అది ప్రియానే. సో నా నేమ్ అనేది చేంజ్ చేశారు. ఎంగేజ్మెంట్ ముందు జాతకాలు చూపించారనమాట. యాక్చువల్లీ మా మమ్మీ ముందే చెప్పారు, ఈ జాతకాలు ఎవరిని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ లవ్ చేసుకునే వాళ్ళైతే అస్సలు నమ్మరు, అది ముందే చెప్పేస్తారు మాకు అలాంటి సంబంధం లేదు అని. అయినా సరే పెద్దవాళ్ళు ఒప్పుకోరు గాయస్. సో నేను తేజ ముందే అనేసుకున్నాం, అవి కలిసినా కలకపోయినా వాట్ ఎవర్ ఏమైనా సరే మేమిద్దరైతే మాత్రం అవ్వదు అలాంటివన్నీ. జాతకాలు కలలేదు కదా, కలవకపోయినా సరే మేము చేసుకుందామని డిసైడ్ అయ్యాం. లవ్ మ్యారేజ్, యాక్చువల్లీ లవ్ మ్యారేజ్లో అసలు ఎవరు చూసారు? ముందు కాలంలో ఎవరైనా లవ్ మ్యారేజ్లో జాతకాలు చూసి పెళ్లి చేసుకునేవారా? అస్సలు కాదు. అలా అని కలిసి ఉండట్లేదా ఇంతవరకుని? సో నేనైతే మా మమ్మీతో సేమ్ అదే క్వశ్చన్ చేశాను. అండ్ మమ్మీ డాడీ కూడా లవ్ మ్యారేజ్, మరి మీరు జాతకం చూసుకునే పెళ్లి చేసుకున్నారని చెప్పి కూడా నేను యాక్చువల్లీ క్వశ్చన్ చేసి చాలా పెద్ద ఫైట్ అయ్యింది మా ఇంట్లో అయితే జాతకం మ్యాటర్లోని. మేము అప్పుడే మా కజిన్స్ అందరితో మేము బర్త్డే ఈవెంట్ కదా వెళ్ళేసి నెక్స్ట్ డేకి రిటర్న్ అవుతున్నప్పుడు మీ జాతకాలు చూపించాము అని చెప్పారు. సరే రా ఇంటికి రా, నీతో మాట్లాడాలి మీతోని అని చెప్తే, అంటే అంత సీరియస్గా మాట్లాడినట్టు అనిపించలేదు, నార్మల్గా మాట్లాడినట్టు అనిపించలేదు. సో నేనేమనుకున్నా అంటే ఓకే కలిసి ఉండొచ్చు, మరీ
అంత ఏం ఉండదేమో అని అనుకున్నా. అంటే ఏదన్నా సరే మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అన్నారు కొందరు, అంతే కదా. జాతకం మొత్తం. సో అప్పుడు వెళ్ళాక మా మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే అస్సలు మా జాతకం నా పేరు తిన పేరుకి మ్యాచ్ అవ్వలేదంట. అది నా మరి ఇంకేం చేయలేం, మ్యాచ్ అవ్వలేదంటే లైక్ ఇప్పుడు ఏమన్నారు, నేనేమొచ్చా నువ్వేదో వచ్చావు అన్నారు కదా సంథింగ్, ఇంకా అవంతాని ఏదో అన్నారు. మాది మ్యాచింగ్ అనేది అస్సలు లేదన్నారు. అయితే ఇంకా చెప్తారు కదా వద్దండి ఇలా అండి అలా అండి. మా మమ్మీ అయితే ఫుల్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. మమ్మీ డాడీ మా ఫ్యామిలీ అందరూ కూడా ఏంటి నాకు ఇష్టం ఉండి మేము పెళ్లి చేసుకుందాం అన్నప్పటికీ మళ్ళీ జాతకం వద్దంటే మళ్ళీ ఇవన్నీ నేనైతే ఒప్పుకోలేదు ఆ టైంకి. అస్సలు అవ్వదు మమ్మీ అని చెప్పేసి. సో దీనికి ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో కూడా జాతకాలు కలవు, కొన్ని కలవు, పేరు మార్చేస్తారు. రిలేటివ్స్ లో కూడా చేసి ఉంటారు కదా. మా అక్కది అంతే, మా అక్కది అరేంజ్ మ్యారేజ్. మా అక్కది ఏంటంటే మా అక్క పేరు ఝాన్సీ లక్ష్మి, జయ మీద కలదని చెప్పి లక్ష్మి మీద చేశారు. సేమ్ మా ఇంట్లో కూడా మా పెద్దమ్మది కూడా అలాగే కర్లేదు, మోహిని అని పేరుంటే మానస అని పెట్టి చేశారు. సో మీ అరేంజ్ మ్యారేజ్ లో చేయొచ్చు కానీ మా లవ్ మ్యారేజ్ లో చేయరా అని చెప్పి నేను అన్నాను. అప్పుడు యాక్చువల్ పేరు తీసి సుప్రియన్ పేరు పెట్టారు. అది కూడా దానికి ఎస్ తో పెడితే మా ఇద్దరికి 99% ఏమంటారు ఆస్ట్రాలజీ జాతకాలు అనేవి కలిసాయి పక్కా షూర్ గా. ముందైతే ఏవో 14 కలాలు కదా, 14 7 కలిసాయి. అవునా? 7 కలిసాయి, ఇంకా 7 కలలేదు. మళ్ళీ నా చేతిలో ప్రియా అంటే ప్రియా బలి అయిపోతుంది అని చెప్పేసి యాక్చువల్లీ మీకు చూడడానికి మా ఇద్దరిలో నేను విలన్లా కనిపిస్తా, నేను కొంచెం మళ్ళీ ఫ్యూచర్ లోని ఏమో చెప్పలేము. మళ్ళీ ఆ 7 కలిసాయి కదా, అలా కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది పంతులు ఏమన్నారంటే మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ ఫ్యూచర్ లో ఎలా ఉంటది అంటే మీరు అయితే ఉండొచ్చు లేదా విడిపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ చెప్పి ఇంకా భయపెట్టారు గాయస్ మాకైతే. మీరు ఎలాగన్నా ఎన్ని గొడవలైనా ఏదన్నా సరే ఒకరికొకరు అండర్స్టాండింగ్ లో ఉండి అడ్జస్ట్ అయి ఉంటేనే ఉండగలరు, లేకపోతే లేరు అని అన్న టైంలోని ఇంకా ప్రియాకి నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. మా డాడీ మమ్మీ ఏంటంటే జాతకం కలలేదు కాబట్టి ఫుల్ అగైనెస్ట్ అయిపోయారు ఆ సిచ్యువేషన్ కి. లేదు వద్దు. మా డాడీ ఏడవటం ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఎవరి కూతురైనా సరే బాధలు పడుతుందేమో అన్న ఆలోచన కూడా ఎవరి పేరెంట్స్ తీసుకోలేరు. సో వద్దు అని చెప్పి మా డాడీ ఏడ్చాడు. మా డాడీ ఏడిస్తే మమ్మీ ఏడ్చారు. మమ్మీ ఏడ్చి మా ఇంట్లో ఉన్న మా పెద్దమ్మ వాళ్ళు మా అందరూ 1 by 1 ఏడుస్తూ వెళ్ళిపోయారు. ఇంకా నాకు వాళ్ళందరినీ ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లోని. నాకు ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు మా పేరెంట్స్ ఏడుస్తున్నారంటే నాకు ఏడుపు వస్తుంది. సో ఆ టైంలో నేను ఏడ్చాను, మా పేరెంట్స్ ఏడ్చారు, అది నేను తట్టుకోలేకపోయాను. బట్ అక్కడ మాత్రం మా పెద్దమ్మ మా పిన్ని కొంచెం సపోర్ట్ చేశారు. ఏమైనా పర్లేదు, ప్రియా హ్యాపీనెస్ ఇంపార్టెంట్, తనకి ఇష్టం కాబట్టి చేద్దాం. ఎప్పటికైనా వాళ్ళకైనా మధ్యలో గొడవలు వస్తే మనం ఉంటాం కదా. అందుకోసం ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ప్రెజెంట్ని స్పాయిల్ చేయకండి. సో వాళ్ళకి నచ్చింది, తనకి ఇష్టం, అదే చేద్దాము అని చెప్పి నాకు మా పిన్ని కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేసిన వల్ల ఏమో పిన్ని కొంచెం గట్టిగా సపోర్ట్ చేసింది. నాకు పక్క నుంచి స్టాండ్ తీసుకుంది కాబట్టి, అంటే మా పిన్ని అంటే మమ్మీ వాళ్ళ లాస్ట్ చెల్లి అనమాట. సో ఆవిడ స్టాండ్ తీసుకుంది కాబట్టి కొంచెం ఓకే, అక్కడ అందరూ కొంచెం కన్విన్స్ అవుతూ అలా కామ్ అయింది ఆ సిచ్యువేషన్ ఆ టైంకి. యాక్చువల్లీ ఇంకోటి ఎందుకు వద్దనుకున్నారంటే మేము ఇద్దరు ట్విన్స్, నేను ప్రియాంక. సో ప్రియాంక అన్న పేరు నుంచి మా నేమ్స్ మారిపోతాయి. సుప్రియ ప్రియాంక డిఫరెంట్గా అయిపోతుంది. అలా ఇష్టం లేదు మా మమ్మీ డాడీకి. ఎప్పుడు కూడా మా పేరు మార్చడం అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి నా పేరు మార్చండి అనేదాన్ని, ఎప్పుడు మార్చలేదు అనమాట. నార్మల్గా వేరే పెద్ద పేరు పెట్టమనేదాన్ని. సో ఆ సిచ్యువేషన్స్లో నేమ్ మార్చొద్దు అని, ఇంకా దానివల్ల నేమ్ అనేది నాది ఫైనల్గా చేంజ్ చేసే వరకు నేను ఊరుకోలేదు అసలు. మీరు చేంజ్ చేయండి, మీరు చేంజ్ చేయకపోయినా సరే నేను తేజన్ మ్యారేజ్ చేసుకుంటాను. తిను కూడా సేమ్ జాతకాలన్నీ కాదు ప్రియా, మనం ఇద్దరు ఒక మాట మీద ఉంటే వాళ్ళందరూ ఎవ్వరు ఏమన్నా సరే మనకి కోసం ఏం చేయలేరు. మనం స్టాండ్ తీసుకోవాల్సిందని తిను అన్నాడు, నేను అదే అన్నా సేమ్. ఏదేమైనా సరే నేను అలా అంటే చిన్న రీజన్స్ కానీ, ఇది చిన్న రీజన్ కొంతమంది కాకపోవచ్చు, కొంతమందికి చిన్న రీజన్స్, లవ్ చేసుకుంటున్న వాళ్ళకి అది చిన్న రీజనే. కానీ మన పేరెంట్స్కి కానీ బాగా నమ్మిన వాళ్ళకి ఇలాంటివి అన్నీ అది వాళ్ళకి పెద్ద రీజన్స్ ఉండొచ్చు. నేను కాదు అని చెప్పను, అలాగని అవును అని కూడా చెప్పను. సిచ్యువేషన్స్ అంతే. అవును మరి, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నా సైడ్ మా పేరెంట్స్ బాధపడతారు, ఎవరి సైడ్ నీ పేరెంట్స్ బాధపడతారు అంతే. ఇప్పుడు నువ్వు నిన్ను బాధపడితే ఎవరైనా చూడలేరు. సో ఫైనల్గా జాతకం
కానీ జాతకం మార్పించాక మా హస్బెండ్ నన్ను సుప్రియ అని మాత్రమే పిలాలి, అయినా ప్రియానే పిలుస్తున్నాడు. సో మీరు అందరూ సుప్రియ అని మాత్రమే పిలమని చెప్పండి. తిను మాత్రం నన్ను సుప్రియ అని పిలిస్తే చాలు అంట. అంతే. పిలిచావా? నాకు ఫ్రెండ్ జోష్ని ఎన్నిసార్లు చెప్పిందో తేజన్ సుప్రియానే పిల్లమనే అని చెప్పేసి. నమ్ముతున్న వాళ్ళకి నమ్మకం లేదు, అనుకుంటే ఏదీ లేదు. అంతే. అయితే నమ్మవా? నేనేనన్నానా ఫస్ట్ నుంచి ఎవరికి ఏదో అలవాటు అయితే అదే పిలగాలంటున్నా. ఇక్కడ అందుకు మార్చారు. అండ్ మీ ఇంట్లో ఏమన్నారు జాతకం కోసం? మా ఇంట్లో అయితే ఒక పెద్ద యుద్ధమే జరిగింది దీనికోసం. దాన్ని నేను అసలు ఎలా ఓవర్కమ్ చేసుకొని వస్తాను, ఎలా ఒప్పించుకుంటాను. జస్ట్ మా ఎంగేజ్మెంట్కి 1 వీక్ బిఫోర్ ఇవి ఇంత పెద్ద పెద్ద మ్యాటర్స్ అన్నీ జరిగాయి మా ఇంట్లోని. ఎంగేజ్మెంట్ అవుతుందా లేదా, ఎంగేజ్మెంట్ 1 వీక్ కూడా కాదు, 3 డేస్ బిఫోరే అనుకుంటా, 3-4 డేస్ బిఫోరే. అవుతుందా లేదా, అసలు చేస్తారా లేదా, మా పేరెంట్స్ ఏం చేస్తుండగా ఏంటి అదే ఈ జాతకాల పెళ్లి వరకు వచ్చిన తర్వాత పెళ్లి అయిపోతుంది. పెళ్లి వరకు అప్పుడు వచ్చిందా? ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. ఎంగేజ్మెంట్ ముందు కదా జాతకం కోసం అయింది. ఎంగేజ్మెంట్ ఉందా? మరి సుప్రియ అని ఎప్పుడు పెట్టారు? ఎంగేజ్మెంట్ లోనే. ఏటో అదే కదా. తెలియదు చెప్పండి రా బాబు కొంచెం. ఎలాగైతే వెళ్ళ ప్రియా. అండ్ అలానే ఏంటి సిల్లీగా జాతకాలు అనుకోవచ్చు. ఏంటి మీరు జాతకాన్ని పట్టించుకోవట్లేదు అనుకోవడం. అది ఎప్పుడు సిల్లీ కాదు, అలాగే నువ్వు ఓవర్ కూడా కాదు. పట్టించుకోవాలి జాతకం అనేది ఎప్పుడు. అది అరేంజ్ మ్యారేజ్ అవని, లవ్ మ్యారేజ్ అవని, పారిపోయినా సరే అంతేగా. అంతే. మనం పట్టించుకోలేదు కదగా అప్పుడు. ఎలాగైనా పెళ్లి చేసుకుంటాం కదా. సో మీలో ఎంతమందికి ఎలాంటి సిచ్యువేషన్ దీనివల్ల ఫేస్ చేశారో చెప్పండి. బికాజ్ మనమైతే మంచిగానే గట్టిగానే ఫేస్ చేసాము. ఇలాంటి ఆల్రెడీ మా లవ్ అంతా కాంప్లికేషన్సే ఫస్ట్ అండి. అందులో ఇది కూడా మళ్ళీ ఒకటి యాడ్ అయిందా అన్న నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లవ్ లో ఉన్నంత వరకు, మనం పెళ్లి వరకు వచ్చే వరకు మనం చాలా హ్యాపీగా జల్సా చేసుకొని తిరుగుతాం. దాని తర్వాత అన్నీ కనబడతాయి. మా మమ్మీ అయితే యాక్చువల్లీ లవ్ స్టార్టింగ్ లో చెప్పారు తేజకి జాతకాలు కలకపోతే మాత్రం నేను ఒప్పుకోనరా అని. గుర్తుందా? జాతకాలు కలకపోతే మాత్రం ఒప్పుకోనరా అని గుర్తుంది. అయితే నేను అన్నది కలుస్తుంది, ఎందుకు కలుస్తుంది అన్నాడు తేజ అప్పుడు. కానీ అది మొత్తం రివర్స్ అయింది. తేజ నువ్వేంటి పులి కదా, నువ్వు పులి. యాక్చువల్లీ నేను వచ్చాను, అందుకే నన్ను మార్చారు. ఇప్పుడు నేను ఏంటిది హార్స్ అనుకుంటా. నువ్వు అదే, నువ్వు పులివే, నువ్వు తినేస్తావు నన్ను ఎప్పటికైనా జుమ్ జుమ్ అమ్మమ్మ అనుకుంటూ. నువ్వు ముందేటి ఆవు పరిగెట్టలేదు కదా, తప్పించుకోలేదు. శాంతి, నేను శాంతి. కానీ నీకన్నా నేను ప్రశాంతంగా ఉంటాను. అదే గైస్ చూడండి, అగ్రెసివ్ గా కానీ కోపం చూపిస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా కోపంగా ఉండరు. యాక్టింగ్ ఈ మనిషి అంతా. నేను ఎప్పుడు ఏ టైంలో చూపించాలి, నా టైంలో నేను ప్రతిసారి కోపంగా అయితే ఉండను. నేను ఎప్పుడు మాత్రం కోపం చూపించను, చిన్న చిన్న దానికి కోపం చూపిస్తాను. అది తప్పు. పెద్దది ఏంటంటే కోపం చూపించాలి. నాలాగా నేను పెద్దది అయ్యే వరకు నేను కోపం ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాను. అబ్బో. కానీ నేను నార్మల్ గా అయితే బయట కోపం అంతా వచ్చేలా ఎక్కువ మాట్లాడతాను, వీడియోలో తక్కువ మాట్లాడతాను. ఇప్పుడే చెప్పింది చిన్న చిన్న దాంట్లో కోపం వచ్చేస్తుందని. నేనే చేస్తాను. ఒక మాట, కోపం వచ్చేలా నువ్వు చేస్తావా ఎక్కువ, నేను చేస్తానా పనులు? ఇప్పుడు నువ్వేం మాట్లాడావా? అబద్ధాలు ఎక్కువ ఎవరు ఆడతారు చెప్పు? నేను ఆడతాను. నేను ఆడతాను కాదు, నేనే ఆడతానని చెప్పాలి నువ్వు. రిలేషన్షిప్ లో, మన రిలేషన్షిప్ లో అస్సలు నిజం చెప్పడానికి ఇష్టపడ్డు. అదే దాన్నే లవ్ అంటదే. లవ్ లో ఎవరు కూడా నిజం చెప్పడు. ప్రియా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్రతిది కూడా అబద్ధానికి ఇంకో అబద్ధం కవర్ చేసుకుని వస్తాడు ప్రియా. గొయ్యిలోకి వెళ్ళిపోతాం. లేదు ప్రియా, ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి ఎందుకు చెప్తాడంటే మనకి అమ్మాయి కావాలనే చెప్తాడు. తెలుసా మీకు? అది అమ్మాయి కోసమే చెప్తాడు. నేను ఒప్పుకోను. అలాగే అమ్మాయిని కూడా హ్యాపీగా ఉంచాలి. అబద్ధంతో ఏ రిలేషన్షిప్ స్టార్ట్ చేయకూడదు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆటోమేటిక్ గా అబద్ధానికి వెళ్ళిపోతూ ఉంటది. నిజం చెప్పే ఎవరికి ఉండదు, అమ్మాయికి ఉండదు. ఎందుకుండదు? ఉండదు. నేను నీతో అబద్ధం ఆడతాను, నిజం చెప్తాను. ఏ సిచ్యువేషన్ ఉండదు ప్రియా. పోనీ చెప్పు. నువ్వు నాకు తెలియకుండా 1-2 దాస్తావు. నేను దాయను. పోనీ చెప్పకుండా ఉంచుతావు. ఎప్పుడు గొడవ టైంలో చెప్తావు.
కానీ నేను ఏది అబద్ధం కదా. మరి అప్పటికప్పుడు చెప్పింది కదా ట్రూ అంటారు మరి. సో చాలా మంది అడుగుతున్నారు మీ హస్బెండ్ని మాట్లాడించు అని చెప్పి. నేను ఫస్ట్ వీడియో అంతగా మాట్లాడలేనంటే ఎక్కువ ఎందుకు మాట్లాడానంటే ఏమన్నా సడన్గా ఫ్లోలో ఏదైనా మాట్లాడేస్తానేమో ఏదో అది కాకుండా నేను ఎక్కువ బయటే మాట్లాడతాను. అది ఇంకోటి ఆగాగి మాట్లాడతాడు, ఇది అర్థం కాదు నాకు. అదొక లాగ్ అయిపోద్ది ఒకటి. ఆగాగి నాకు ప్రియాకి అయితే 4 మీద ఉంటది. నేను నార్మల్ గా కూడా ఎక్కువ నాకు 4 మీద ఏం మాట్లాడాలని ఆలోచిస్తాను నేను. బయట ఎవరితో అలా మాట్లాడలేను నేను. అవును, నాకు అందుకే తేజతో మీతో గుర్తొచ్చినప్పుడు నేను మాట్లాడతాను, గుర్తురాను నువ్వు కాంగ్ ఉండిపోతాను. బయట ఎవరైనా మాట్లాడితే ఇవే ఆడతాను నేను. తేజ బయట మాత్రం అది కూడా నాతో ఎవరైనా మాట్లాడితే నేను ఎక్కువ మాట ఆడకపోయినా పక్కడితో మాట్లాడతాడు. ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా మరి, ఫస్ట్ కలాలి కదా, అంత టాక్ కదా. కానీ వీడియోలో ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కాదు, లాగ్ గా మాట్లాడతారు. అందుకే నేను మాట్లాడతాను అనమాట. తనకి వీడియోలో మాట్లాడడానికి అంత అవ్వదు, పర్సన్ ఉంటే తనకు మాట్లాడడానికి ఈజీ ఉంటుంది అంతే. సో ఐ హోప్ మీకు అర్థమైంటుంది. జాతకం వీడియో అండ్ మా పేర్లు మార్చిన వీడియో, మా నేమ్స్ ఎందుకు చేంజ్ చేశారు అంటే, మా నేమ్స్ కాదు సారీ, నా నేమ్ ఎందుకు చేంజ్ చేశారు, మా హస్బెండ్ కోసం నా నేమ్ చేంజ్ చేసుకున్నాము. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ సూన్గా మా లవ్ స్టోరీ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాము. యాక్చువల్లీ అయితే మేము ముందెందుకు చెప్పలేదు అన్నదానికి, తర్వాత ఎందుకు చెప్తాం అన్నదానికి కూడా నేను మా లవ్ స్టోరీ అనేది చెప్తాం మొత్తం వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థం యూస్ఫుల్ అయి ఉంటుంది అండ్ మీతో రిలేటెడ్ అయి ఉంటుంది ఈ వీడియో. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. మాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం, ఇంపార్టెంట్. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.